ఆదామును దేవుడు తన పోలిక చొప్పున చేశాడు, సర్వ సృష్టి మీద అధికారం ఇచ్చాడు. కానీ సాతాను వచ్చి సర్పంలో దూరి, సాతాను మీరు ఈ పండు తిన్న దినమున దేవతలైతారని అన్నాడు. అంటే దేవుని కంటే కొంచెము తక్కువ స్థానాన్ని కంటే దేవదూతలు ఎక్కువ. దేవదూతలు మనకు పరిచర్య చేసేవాళ్ళు, మనము దేవుని కుమారులము, వాళ్ళు పరిచారకులు దేవదూతలు. కానీ ఈ విషయం అర్థం చేసుకోక మీరు దేవతలైపోతారంటే ఆ పండు తిన్నాడు. తృప్తి లేని జీవితం ఏమైపోయింది? ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు కష్టాలు తెచ్చిపెట్టాడు. వెంటనే ఏదేను తోటలో లేకుండా బయటికి గెంటి వేయబడ్డాడు. మన జీవితంలో కూడా తృప్తి లేకపోతే గెంటి వేయబడతాం. దేవుని రాజ్యానికి మనకు అర్హత పొందుకోలేము. ప్రియమైనటువంటి దేవుడు తృప్తిగా బ్రతకాలి. ఉన్నదానితో తృప్తిగా బ్రతుకుతూ